భారతీయ స్టార్టప్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ. ఫుడ్ డెలివరీ మార్కెట్లో పెను భూకంపం రాబోతోందా? ఇప్పటి వరకు మన ఆకలి తీర్చడంలో జొమాటో, స్విగ్గీ మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్లోకి ఒక భారీ షాక్ ఎంట్రీ ఇస్తోంది. అదే వాల్మార్ట్ చేతిలో ఉన్న ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్. కేవలం బట్టలు, ఫోన్లు అమ్మడమే కాదు, ఇకపై మీ ఇంటికి వేడి వేడి బిర్యానీని కూడా మేమే తెస్తాము అంటూ ఫ్లిప్కార్ట్ కర్చీఫ్ వేసింది. అసలు సెటిల్ అయిపోయిన ఈ మార్కెట్లోకి ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? అమెజాన్ ఫెయిల్ అయిన చోట ఫ్లిప్కార్ట్ సక్సెస్ అవుతుందా? ఇలాంటి అనేక అనుమానాలు ఇప్పుడు మార్కెట్ వర్గాలను కలవరపెడుతున్నాయి. ఇండియాలో ఫుడ్ డెలివరీ బిజినెస్ అంటే అది కేవలం రెండు కంపెనీల మధ్య నడిచే యుద్ధం. జొమాటో, స్విగ్గీ కలిసి దాదాపు 90 నుంచి 95% మార్కెట్ను శాసిస్తున్నాయి. గతంలో ఊబర్ ఈట్స్ ప్రయత్నించిన జొమాటోకి అమ్మేసింది. ఫుడ్ పాండా, ఓలా చేతికి వెళ్లి కనుమరుగైపోయింది. చివరకు గ్లోబల్ జైంట్ అమెజాన్ కూడా బెంగళూరులో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి లాభాలు రాక 2022లో దుకాణం సర్దేసింది. ఇలాంటి గడ్డు పరిస్థితులు ఉన్న రంగంలోకి ఫ్లిప్కార్ట్ వస్తూ ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఫ్లిప్కార్ట్ ఈ ప్రాజెక్ట్ ను చాలా రహస్యంగా పక్కా ప్లానింగ్ తో సిద్ధం చేస్తోంది. దీనికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది సూపర్ యాప్ ఎకోసిస్టమ్. కస్టమర్ తన ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ను కేవలం షాపింగ్ కోసమే కాకుండా రోజువారీ అవసరాల కోసం వాడాలి. క్విక్ కామర్స్ కోసం ఇప్పటికే మినిట్స్ను తెచ్చింది. ఇప్పుడు ఫుడ్ డెలివరీని కూడా చేర్చడం ద్వారా కస్టమర్ను తన యాప్లోనే లాక్ చేయాలని చూస్తోంది. రెండోది ఓఎన్డీసీ అస్త్రం. ఫ్లిప్కార్ట్ తన సొంత డెలివరీ నెట్వర్క్తో పాటు ప్రభుత్వ రంగ ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ను వాడుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఇది జరిగితే హోటళ్ల నుంచి వసూలు చేసే కమిషన్లు భారీగా తగ్గుతాయి. ఫలితంగా జొమాటో, స్విగ్గీ కంటే తక్కువ ధరకే ఫుడ్ అందించే అవకాశం ఫ్లిప్కార్ట్కు ఉంటుంది. మరి అమెజాన్ చేయలేనిది ఫ్లిప్కార్ట్ చేయగలదా? ఇక్కడ మనం 3 అంశాలను గమనించాలి. మొదటిది నగదు నిల్వలు. వాల్మార్ట్ అండుండడం వల్ల ఫ్లిప్కార్ట్ దగ్గర నిధుల కొరతే లేదు. మార్కెట్ షేర్ కోసం భారీగా డిస్కౌంట్ ఇచ్చే సత్తా వీరుకుంది. రెండోది లాజిస్టిక్స్ పవర్. ఫ్లిప్కార్ట్ కింద పనిచేసే ఈ కార్ట్ నెట్వర్క్ దేశంలోనే అతి పెద్దది. 10 నిమిషాల డెలివరీ కోసం వారు ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించారు. అదే నెట్వర్క్ను ఫుడ్ డెలివరీకి వాడుకుంటే అదనపు ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. మూడోది డేటా అడ్వాంటేజ్. కోట్లాది మంది భారతీయుల షాపింగ్ అలవాట్లు ఫ్లిప్కార్ట్ దగ్గర ఉన్నాయి. ఎవరికి ఏ ఫుడ్ నచ్చుతుందో ఊహించి పర్సనలైజ్డ్ ఆఫర్లు ఇవ్వడం వీరికి సులభం. అయితే ఫ్లిప్కార్ట్ దారి అంత సులభమేం కాదు. ఈ బిజినెస్కు రెస్టారెంట్ రిలేషన్స్ చాలా ముఖ్యం. ఇప్పటికే జొమాటో, స్విగ్గీలు దేశంలోని లక్షలాది రెస్టారెంట్లతో ఎక్స్క్లూజివ్ డీల్స్ కుదుర్చుకున్నాయి. మరోవైపు డెలివరీ పార్ట్నర్ల మేనేజ్మెంట్ కూడా ఈ బిజినెస్కు కీలకం. ఫుడ్ డెలివరీ అనేది సెకండ్లతో కూడిన పని. వేడివేడి ఆహారాన్ని ట్రాఫిక్ను దాటుకుంటూ సకాలంలో చేర్చడంలో స్విగ్గీ, జొమాటోలకు ఉన్న అనుభవం ఫ్లిప్కార్ట్కి లేదు. ఫైనలీ ఫ్లిప్కార్ట్ ఎంట్రీతో ఒక విషయం అయితే ఖాయం. రాబోయే రోజుల్లో కస్టమర్లకు భారీ ఆఫర్లు రాబోతున్నాయి. కంపెనీల మధ్య పోటీ పెరిగితే లాభపడేది ఎప్పుడూ వినియోగదారుడే. అయితే స్విగ్గీ, జొమాటోలు ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటాయి? తమ కోటను కాపాడుకుంటాయా, లేక ఫ్లిప్కార్ట్ కొత్త కింగ్గా మారుతుందా అనేది వేచి చూడాలి.